హాయ్ అండి. స్వీట్ కార్న్ మిల్ మేకర్‌లో పలావ్ అయితే చేశాను. వెజ్ పలావ్ చాలా బాగుంది. ఎలా చేయాలో చూడండి. ముందుగా అయితే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్‌తో శుభ్రంగా కడుక్కొని 2 సార్లు పక్కనైతే పెట్టుకుంటాను. ఇదిగో ఈ విధంగా అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఒలిసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవైతే అన్నీ కట్ చేసి పెట్టినా కానీ ఎగ్ బిర్యానీకి కూడా దీంట్లో అయితే కొంచెం కొంచెమే తీసి వేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ కుక్కర్లో చేసుకోవాలి ఈజీగా. కుక్కర్లో కొంచెం పెట్టి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఇగో మసాలా దినుసులు, హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఈ మసాలాలు తెలిసినవేలే అండి. ఇప్పుడైతే అవి వేడేయలేపు మీల్ మేకర్లు అయితే కొన్ని వాటర్లో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే కట్ చేశాను కొంచెమే కాబట్టి. ఇవి బాగా ఫ్రై అయితే ఇదిగో చూసారా ఎన్ని తీసుకున్నానో. 2 పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, క్యారెట్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో వేస్తేనే చాలా బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ముక్కలు కూడా వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టేసి కొంచెం సాల్ట్ వేయాలి తొందరగా వేగటానికి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది. ఇదిగో చూసారా ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత అయితే ఇవి కూడా వేసుకోవాలి. ఇవి తర్వాత వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి. ఇప్పుడు వేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు అవి వేసి కొంచెం కలబెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసాను, కొంచెమే కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా లేదు, కొంచెం కారం వేసి ఈ విధంగా అయితే కలుపుకుందాం. మాడిపోద్దండి, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొన్ని మిల్ మేకర్లు నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసి కలబెడదాం. కలబెట్టుకొని ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే పోసాను. ఇప్పుడు వాటర్ పోసి బియ్యం కూడా వేసుకోవాలి. అందులో బియ్యం కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా. ఇప్పుడైతే ఇందులో నిమ్మరసం, కొంచెం తగినంత ఉప్పు ఇంత అని చెప్పలేము, అది తగినంత. ఒకరు ఎక్కువ తినచ్చు, ఒకరు తక్కువ తినచ్చు. ఈ విధంగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని 1 నిమ్మ చెక్క వేసుకోవాలండి. ఎందుకంటే పులుపు కోసం. నేను టమాటాలు వేయలేదు, టమాటాలైనా వేసుకోవచ్చు మీరు. నేను టమాటాలు వేయలేదు. టమాటా వేస్తే ఒక టేస్టు, వేయకుండా ఇంకో టేస్ట్ ఉంటుంది. టమాటా వేస్తే టేస్ట్. నిమ్మరసం కూడా వేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టుకొని విజిల్ 2 రావాలండి. ఏదో ఈ విధంగా అయితే విజిల్ వచ్చేసింది. చూద్దాం, చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఇదిగో చూసారా ఎలా వచ్చిందో. అసలు సూపర్ అండి. వెజ్ పలావు సూపర్. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అన్నది అర్చనారెడ్డి మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. చూసారా అసలు లాస్ట్లో చూడు